సువర్ణ జ్యోతి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం సువర్ణ జ్యోతి తెలుగు న్యూస్ ఛానల్ మరియు జాతీయ తెలుగు దినపత్రిక చదవండి చదివించండి. ఛానల్ చూడండి, చూపించండి, సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ మాకు అందించండి. మా ఫోన్ నంబర్ 9848672680. 3 సంవత్సరాల క్రితం అండి, నవంబర్ 2022లో నవంబర్ 12వ తారీఖున పాపని హత్య చేశారండి. అది హత్య కాదు కదా అన్నట్టుగా నిరూపించాలని చూశాడండి. ఆ రోజు అయితే పాపకి మరి భోజనంలో మత్తు పదార్థాలు పెట్టి నిద్రిస్తుండగా ఎనపరాడితో కొట్టండి, చంపి తర్వాత పెట్రోల్ పోసండి, కొద్ది కొద్దిగా కాల్ చేశాడండి పాపని. మమ్మల్ని కూడా తెల్లవారేగా అక్కడ పెద్దలు మాకు ఫోన్ చేసి చెప్పినప్పుడు వెళ్ళినప్పుడు కూడా మమ్మల్ని అసలు పోలీసులు వెళ్ళనివ్వలేదు, అంటాను లేదండి, మమ్మల్ని అసలు చూడనివ్వలేదండి. ఆ రోజు మేము పోలీసుల చుట్టూ ఎంత తిరిగినా డిపార్ట్మెంట్ చుట్టూ మాకంటూ అసలు న్యాయం జరగలేదండి. అప్పుడు కార్పూర్ నాగేశ్వర గారు హస్తం వెనక ఉండి నడిపించారండి. అంతా కూడా కేసు మార్పు చేయాలని చూశారండి. మాకంటూ ఆ ప్రభుత్వంలో ఏ న్యాయం జరగలేదండి. అసలు ఆయన హస్తం పూర్తిగా ఉండడం వల్ల మేము కూడా ఇంకేం చేయలేము. మాకు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మాకు న్యాయం అక్కడ కూడా మాకు న్యాయం జరగలేదండి. జరగక మేము అంతక్రితం అయితే మా పాప విషయంలో అయితే మరి 2007లో పాపని చంపేశారండి, కొట్టి. అన్ని వ్యసనాలు నేను బాబు మరి ఎంఏ చదువుకున్నారండి, జాబ్ చేసుకుంటారు కదా, దగ్గరగా ఉంటుంది పాప, ఒకే అమ్మాయి అనండి, దగ్గరగా ఉంటుంది అనండి చేసామండి. చేస్తే వ్యసనాలలోనే పాపని ఆ అబ్బాయి కొట్టి చంపడం జరిగిందండి. అప్పుడు ఆ అమ్మాయి ఆత్మహత్యగా చిత్రీకరించారండి. అప్పటికప్పుడు మాకు ఫోన్ చేశారండి, మీ అమ్మాయి మందు తాగిందని ఫోన్ చేశారండి. మేము వెళ్ళేసరికి గడ్డి మీద కొడుకు చేశారండి కింద పాపని. అప్పుడు పెదాలకి ఏదో రాసండి, ఇంకా అది ఆత్మహత్యగా చిత్రీకరించారండి. అప్పుడైతే మేము మంచిదాన్ని పోయి మరి పాపకి అప్పుడు నాగహారికి 3వ సంవత్సరం అండి. చిన్నపిల్ల, నేను మా అమ్మాయిని ఏమన్నా, మా అమ్మాయి లేకపోతే నేను బతకలేని, చచ్చిపోతానని దొంగ సోకాలు పెట్టాడండి. ఆ రోజు పెట్టి పోలే చిన్నపిల్ల, ఇది మన అమ్మాయి ఎలాగ తిరిగి రాదు కదా, చిన్నపిల్ల మనకి ఇచ్చేస్తాడులే, తను వేరే లైఫ్ ఉంది కదా, దానికని మేము మంచితనం మీద ఆ అబ్బాయిని ఆ రోజు విడిచిపెట్టడం జరిగిందండి. అలా విడిచిపెట్టినందుకు ఈ రోజు తన కన్న కూతురు కూడా తనే చంపుకున్నాడండి. తను రూపారాణి, మా అమ్మాయి చనిపోయిన తర్వాత రూపారాణి 2 సంవత్సరాలు వివాహం చేసుకున్నాడు ఆ అబ్బాయి. ఆ అబ్బాయి ఎంతో టార్చర్ పెడుతుందండి, నెత్తి మీద మొట్టడం, కొట్టడం, తిట్టడం, ఎంతో టార్చర్ పెట్టినప్పుడు అప్పుడు కూడా అడిగించామండి మేము. అప్పుడు కూడా ముద్దాపురం ఎమ్మెల్యే గారితో అడిగించామండి, పాపని ఇచ్చేయండి, ఇప్పటికైనా ఇచ్చేది మేము పెంచుకుంటాం, దత్తత చేసుకుంటాం. మా అబ్బాయి ఇప్పుడు మా అమ్మాయి అంత, మా అమ్మాయి లేదు, మా అమ్మాయితో సమానమే ఈ అమ్మాయి, మా అబ్బాయి అంటున్నాడు, మా అబ్బాయితో సమానంగా మా ఆస్తులు అన్ని చూసుకోండి, మా ఆస్తులో వాటా పట్టుకుపోతుంది, అబ్బాయి ఉన్నా సరే మేము దత్తత చేసుకుంటాం, మేము పెంచుకొని పెళ్లి చేసుకుంటాం అని అప్పుడు ఎమ్మెల్యే గారితో కూడా అడిగించామండి. అప్పుడు ఎమ్మెల్యే గారితో అడిగించడం ఇవ్వలేదండి, నా కూతురు నేనే పెంచుకుంటా అన్నాడండి. మా అమ్మాయిని చంపేసిన 3వ నెలకే మేము మంచితనం మీద తన మీద కేసు పెట్టడం తప్పుకి 3వ నెలకి మా ఆస్తుల మీద, మా అమ్మాయికి 3వ వాటా వస్తుందని ఆస్తుల మీద దావా వేసాడు. తన కూతుర్ని ఎందుకు ఇవ్వలేకపోవడానికి కారణం ఏంటంటే మా మీద తన కూతురు తన దగ్గర పెట్టుకుంటే ఆస్తిలో దావా వేయొచ్చానండి. తన ఉద్దేశం, చెడు ఆలోచనలు వేరేగా ఉన్నాయని మేము గ్రహించలేకపోయాం. ఏదో మంచితనానికి వెళ్ళి మేము ఫోన్లో తనకు లైఫ్ ఉంది, పిల్ల పాపని ఇచ్చేస్తే మనం పెంచుకుందామని ఆ రకంగా మేము ఆలోచించాం కదండి. ఈ అబ్బాయి అయితే మరి వేరే కోణంలో మరి మాకైతే మా పాప పోయి మేము బాధలో ఉంటే 3 నెలలకి మా ఆస్తిలో 3వ వాటా అవుతుంది మా అమ్మాయికేనండి దావా వేసాడండి, తన గార్డియన్గా ఉండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి తణుగు, ఏలూరు కోర్టులకు తిరుగుతూనే ఉన్నామండి. అందుకేదో మేము కోర్టు మెట్లు ఎక్కారు, మమ్మల్ని కోర్టు చుట్టూ తిప్పుతూనే ఉన్నాడండి శ్రీనివాసు. ఇప్పుడు భార్య రూపారాణి కూడా మరి తను పాపని ఇలా చేయడానికి కేవలం తన ఎంకరేజ్మెంట్ అండి బాగా ఎక్కువ అమ్మాయి గురించి. ఇది తను పాపని ఇలా చేసేసరికి ఆ అమ్మాయి కార్పూర్ నాగేశ్వరరావు ఆ పార్టీలో ఉన్నారండి. వాళ్ళు ఆ పార్టీలో ఉండి వాళ్ళ సపోర్ట్ ఎక్కువగా ఉందండి. వాళ్ళ సపోర్ట్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ అమ్మాయి మంచి ధైర్యంగా బాగా చేసిండి, అందరినీ కట్టేసి తను బయట పొద్దుట ఎలా తీసుకెళ్లారని పోలీసులు మళ్ళీ గంటకే తీసుకొచ్చేసారండి. అంత దారుణంగా పాప హత్య చేయబడి ఉండి కూడా అప్పుడైతే మాకు న్యాయం జరగలేదండి. కార్పూర్ నాగేశ్వర గారి హస్తం బలంగా ఉండటం వల్ల వాళ్ళు అంత ధైర్యంగా చేయగలేరండి. ఈ రోజు కూడా అప్పుడు మేము అదే అనుకున్నాం, ఈ రోజు కూడా అదే మాట చెప్తున్నాం మేము. మాకంటూ ఇప్పుడైతే ఈ ప్రభుత్వం వచ్చాక
మాకు న్యాయం జరిగిందండి. ఎమ్మెల్యే గారు మరి రాధాకృష్ణ గారు ఎమ్మెల్యే గారు మరి మాకు ఎంతో సహాయం చేశారండి. ఆయన చేసిన సహాయం మేము ఈ జన్మలో మేము మర్చిపోలేం. మాకంటూ న్యాయం జరిగిందండి. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మాకు చాలా సహకరించారండి. పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా మా కుటుంబంతో అందరూ కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. మాకంటూ వాళ్ళకంటే కఠినమైన శిక్ష పడాలండి. అలాగే బయటికి రాకూడదు. అప్పుడు అమ్మాయి ఆత్మకు శాంతి జరుగుతుంది. మేము 2 పిల్లలు పోగొట్టుకున్నామండి. అమ్మాయి కన్న కూతుర్ని పోగొట్టుకున్నాం. ఇటు మనవరాలు మా అమ్మమ్మ ఒళ్ళో పెరగవలసిన పిల్లని ఇవ్వకుండా ఒక అనాథగా పెంచాడండి. పెంచి పిల్లని అడ్డం పెట్టుకుని ఆస్తిలో వాటాల కోసం దావాలు వేసాడండి మా మీద. ఇంకా ఆస్తిలో తను కోర్టులో ఏలూరులో కేసు నడుతుందండి. ఏలూరులో కేసు మా 3వ వాటా వస్తే పాపకి మళ్ళీ పాపకి మైనారిటీ తీరిపోయిందండి. ఆగస్టు 14వ తారీఖు పాపకు మైనారిటీ తీరిపోయిందండి. మైనారిటీ తీరే 19వ సంవత్సరం వచ్చింది. ఈ 19 మైనారిటీ తీరిపోయింది. తాతగారు 1 ఎకరం పొలం రాశారండి. పాపాల తాతగారు ముద్దాపురంలో ఆయన అదనంతరం రాశారండి. ఆయన చనిపోయారు. ఆ ఎకరం పట్టుకెళ్ళిపోతుంది. ఇప్పుడు వీళ్ళు వచ్చి మా దగ్గర వచ్చి ఆస్తి కూడా అమ్మాయి వివాహం చేసుకుంటే ఆ అమ్మాయి కూడా పట్టుకుపోతుంది. తన స్వతంత్రాలు మైనారిటీ తీరిపోయింది. ఆస్తి అటు ఇటు ఆస్తి కూడా మనకే ఉండాలని భార్యాభర్తలు ఇద్దరు ఆలోచించి ఈ పని చేశారండి పాపని. అంటే ఇంత ధైర్యంగా అంటే కారుమూరి నాగేశ్వరరావు గారు హస్తం వెనకాల బలంగా ఉండడం వల్ల ఇంత ధైర్యంగా పాపని చంపగలిగారు. ఇంట్లో నట్టింట్లో అలా కోడిని కాల్చినట్టు కాల్చి చంపేశారండి. అయినప్పటికీ కూడా అప్పటి నుంచి 3 సంవత్సరాల నుంచి మాకు న్యాయం జరగలేదండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఎమ్మెల్యే గారి దయ వల్ల ఈ పోలీస్ డిపార్ట్మెంట్లు కూడా కల్పించుకోబట్టండి కాడ మాకు అందరూ సహకరించబట్టి మాకు న్యాయం జరిగిందండి. వాళ్ళని కఠినంగా శిక్షించాలని మేము కోరుకుంటున్నాం.